హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషేంద్ర ది ఆల్రౌండర్. ఈరోజు నాకు కంటెంట్ వచ్చేసి నేను తిరుపతికి వచ్చాను అనమాట. ఇది ఒక అనుకోకుండా జరిగిన ఒక స్టోరీ లేండి. ఇప్పుడు ప్రజెంట్ నేను విష్ణు నివాసం దగ్గర ఉన్నాను. టోకెన్ కూడా తీసుకున్నాను మధ్యాహ్నం పూట. ఇంకా దర్శనం రేపు నైట్ సెవెన్కి వచ్చింది. ఇప్పుడు బస్ జర్నీ టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయో అది. ఇప్పుడు నేను ప్రెజెంట్ బస్సు ఎక్కి కూర్చొని ఉన్నా. అక్కడ చూస్తున్నారు కదా, రిటర్న్ జర్నీ టికెట్స్ అని మామూలుగా జర్నీ టికెట్స్ యొక్క రేట్లు అయ్యాయి. ఇదిగోండి, ఇప్పుడు రాబోయేదేమో తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ ఊరు బస్సులన్నీ ఏడుకే వస్తాయి, ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అది వచ్చేసి శ్రీనివాస నిలయం. ఇక్కడ కూడా టోకెన్స్ ఇస్తారు. సరిగ్గా చూపించలేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా అలిపిరి బస్ స్టాండ్ సైడ్ అట్లా వెళ్తున్నాం. ఇదిగోండి అలిపిరి బస్ స్టాండ్ వచ్చేసి. ఇంకా ఈడ దిగి ఏసీ టికెట్ అప్ అండ్ డౌన్ టికెట్లు తీసుకోవాలా. ఇదిగోండి టికెట్ తీసుకున్న 200 రూపాయలు. నేను ఇప్పుడు ఈ టైంకి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే ఆ టైంకి ఎక్స్పైర్ అయిపోద్ది. మొత్తం 200 అయింది టికెట్. ఇప్పుడు అలిపిరి దగ్గర నుంచి బయలుదేరాం. గరుడాలు వారి విగ్రహం సరిగ్గా చూపించలేకపోయా, కొంచెం చూపించిన. ఇప్పుడు అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి అలిపిరి టోల్ గేటు. చెకింగ్ అంతా అయిపోయింది, ఎక్కేసాం. ఎదురుగా ఉందేమో సప్తగిరి ఎక్స్ప్రెస్. ఈ ఏసీ బస్సులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే సైలెంట్గా ఉంటుంది, అలా స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి ఒక 45-50 నిమిషాల లోపల కొండపైకి వచ్చేసాం. ఇంకా తిరుమల ఎంట్రీలోనే అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు రథసారథి మీద ఒక పార్కేది ఉంది. సో ఇంకిదే మన వీడియో గైస్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.